గడ్డి గడ్డిలా ఉంది. నీట్గా ఇలా షాంపూ పెట్టుకొని సో ఇప్పుడు నేను 2-3 వేసుకున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను బ్యూటీ వ్లాగ్స్. దిస్ ఇస్ బాను బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. ఎలాంటి రెమెడీస్ యూజ్ చేసినా సరే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఆయిల్ రాసినా సరే అండ్ హెయిర్ స్పాస్ చేసుకున్నా సరే ఫుల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు చాలామంది. సో వాళ్ళందరికీ కూడా నేను ఒక మంచి స్పా అనేది చెప్తున్నాను. ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ స్పా మ్యాక్సిమం 1 or 3 months చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అది ఏ స్పా అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆయిల్ ఒకటే కాదండి ప్రాబ్లం. ఆయిల్ కాకుండా మనకి వాటర్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది టూ మచ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే వాటర్ కూడా మంచిది అంటే మినరల్ వాటర్ కాదు కదా, మనకు వచ్చే వాటర్ అంతా పొల్యూట్ వాటర్ కాబట్టి, హార్డ్ వాటర్ కాబట్టి. సో ఆ వాటర్ వల్ల కూడా మనకి హెవీగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఆ హెయిర్ ఫాల్ వాటర్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని చెప్పి ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలని చెప్పి దాని గురించి నేను డీటాక్స్ స్పా అనేది యూజ్ చేయమని చెప్తున్నాను. ఎవరికైనా సజెషన్ ఇస్తాను. లోరియల్స్ హెయిర్ స్పా స్మూత్నింగ్ ఉంది, డాండ్రఫ్ ఉంది, అందులో కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఆర్గాన్ డీటాక్స్ స్పా అనమాట. ఇది ఫస్ట్ 1 month యూజ్ చేయండి, తర్వాత 2 లేదా 3 months ఇది కంటిన్యూగా 1 or 3 months కానీ ఈ స్పా అనేది యూజ్ చేసుకుంటే ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు ఈ స్పా అనేది యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ మినిమం 100%లో 95% హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఇది మాత్రం నేను ష్యూర్గా చెప్తున్నాను. సో అందుకే నేను మ్యాక్సిమం నా పార్లర్కి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఇదే ఒక్కటే సజెషన్ చేస్తున్నాను. మీరు ఏది యూజ్ చేసినా మీరు ఆయిల్ యూజ్ చేసుకోండి, ఏదైనా యూజ్ చేయండి, డోంట్ వరీ. బట్ హెయిర్ స్పా అనేది మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే చాలామందికి స్ప్లిటెన్స్ ఎక్కువ ఉంటాయి, హెయిర్ ఫ్రీజీగా ఉంటుంది, కర్లీ హెయిర్, ఫుల్ ట్యాంగిల్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా హెయిర్ అనేది ఫుల్ డాండ్రఫ్ కూడా ఉంటుంది కదా. కొంతమంది ఏంటంటే వెట్ హెయిర్ మీద ఎక్కువగా దువ్వేస్తుంటారు. అండ్ హెయిర్ టవల్ హెయిర్తో స్నానం చేసిన టవల్తో టపా కొట్టేస్తూ ఉంటారు. అలాంటివి ఏవి చేసినా సరే హెయిర్ ఫాల్ అనేది టూ మచ్గా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరికీ నేనైతే నా సైడ్ నుంచి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే డీటాక్స్ హెయిర్ స్పా అనేది మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అని, హెవీ ప్రైస్ అయితే ఏం లేదండి. సో నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను మీకు చూపించి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నా హెయిర్ కూడా మీరు చూడొచ్చు, ఫుల్ ఫ్రీజీగా ఉంది. అంటే నా హెయిర్ కూడా అక్కడక్కడ స్ప్లిటెన్స్ కూడా ఉన్నాయి అండ్ ఫుల్ ఫ్రీజీగా ఉంది. ఇలా ఉండే హెయిర్ కూడా నేను ఇప్పుడు నా హెయిర్ మీద నేను డీటాక్స్ స్పా, ఆర్గాన్ డీటాక్స్ స్పా అనమాట. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో వీలైతే మీరు కొనుక్కొని మీరు ఇంట్లో చేసుకున్నా ఓకే, లేదు మేము ఇంట్లో కొనుక్కోలేము. ఎందుకు అంటే దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మేము మ్యాక్సిమం 6,000 or 7,000 ఉంటుందన్నమాట ఒక కిట్. సో అది మేము బయట పర్చేస్ చేయలేము అని అనుకున్న వాళ్ళు పార్లర్కి విజిట్ అవ్వండి. ఇది ఆల్మోస్ట్ అందరు పార్లర్లో కూడా మేబీ ఉండొచ్చు, బట్ నాకు అంత ఐడియా లేదు. నా పార్లర్లో అయితే ఉంది. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే ప్లీజ్ అండి ఒక్కసారి చేసుకొని చూడండి. ఈ డీటాక్స్ హెయిర్ స్పా అనేది ఒక్కసారి చేసుకుంటే మీకే మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మీరే రావాలని అనుకుంటారు, వచ్చి ఈ డీటాక్స్ స్పా అనేది చేసుకోవాలని అనుకుంటారనమాట. సో నేను ఇప్పుడు చేసే స్పా ఏంటి అంటే ఇలూవియా ఆర్గాన్ డీటాక్స్ స్పా అనమాట. సో మీకు చూపించవచ్చు, ఇలూవియా ఆర్గాన్ డీటాక్స్ స్పా. ఇది ఎటువంటి డాండ్రఫ్ అయినా, స్ప్లిటెన్స్ ఉన్నా, ఫ్రీజీగా ఉన్నా అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నా, కొంతమందికి జుట్టు పీచి ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఆర్గాన్ డీటాక్స్ స్పా అనేది వన్స్ యూజ్ చేసుకుంటే మీ జుట్టు అసలు మీకు మీరే అనుకుంటారు, అబ్బాయి ఎంత బాగుంది అని చెప్పి మీకు మీరే అనుకుంటారు. మళ్ళీ మీరు ఈ స్పాని చేసుకోవాలనుకుంటారు. సో నేనైతే మీకు లైవ్లో రిజల్ట్ చూపిస్తాను. నా హెయిర్ చూడండి, నా హెయిర్ అయితే ఫుల్ ఫ్రీజ్, చూస్తున్నారు కదా, గడ్డిలా ఉంది, పీచిగా ఉంది హెయిర్ అంతా కూడా. అసలు ఫుల్ ఫ్రీజీగా, చాలా అంటే చాలా, నాది కూడా గుచ్చుకుంటుంది అనమాట, అంత ఫ్రీజీగా ఉంది నా హెయిర్ కూడా. సో నేను కూడా మీకు ఆ స్పా నా హెయిర్ మీద చేసి మీకు చూపిస్తాను, రిజల్ట్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను, ఓకేనా. సో నీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా హెయిర్ మీకు చూపిస్తాను. అంటే నేను యూజ్ చేసేది ఏంటి కూడా మీకు చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. వీడియో ఎండ్ వరకు చూస్తే నేను చేసే ఈ హెయిర్ స్పా అనేది మీకు ఎలా ఉంది ఏంటనేది మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు కూడా రిజల్ట్ చెప్పొచ్చు అండ్ మీరు కూడా కామెంట్ చేయొచ్చు, ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను బాను బ్యూటీ వ్లాగ్స్. అండ్ ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు 1 ప్రాసెస్ మీకు చూపిస్తాను. అది ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ అయితే అనిపిస్తుందా 100% ప్యూర్ ఆర్గానిక్ ఆర్గాన్ ఆయిల్. ఫస్ట్ ఇదేంటంటే ఇలూవియా ప్యూర్ ఆర్గాన్ ఆయిల్, సర్టిఫైడ్ ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్. ఇదేంటంటే జస్ట్ ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ పైన అంటే స్కాల్ఫ్ కి టచ్ చేసి లైట్ గా ఒక 10 or 15 minutes మసాజ్ ఇచ్చుకుంటూ
ఆయిల్ మసాజ్ ఇచ్చుకుంటూ తర్వాత ఒక దీనికి మాత్రం ఏంటంటే దీనికి స్టీమ్ అవసరం లేదండి. మాక్సిమం స్టీమ్ పెడతారు, బట్ స్టీమ్ అవసరం లేదు. స్టీమ్ లేకుండా ఓన్లీ ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత దీనికి ఒక షాంపూ ఉంటుంది, ఇందులోనే షాంపూ ఉంటుంది. షాంపూ అప్లై చేసుకొని తర్వాత మాస్క్ అప్లై చేసుకొని తర్వాత ఒక 20 minutes లీవ్ చేసిన తర్వాత హెయిర్ వెట్ చేసుకొని తర్వాత బ్లో డ్రై చేసుకొని తర్వాత సిరం అప్లై చేసుకుంటే ఇంకా హెయిర్ మీరే చూడొచ్చు అనమాట. సో ఏదైతే ఫస్ట్ అయితే ఇది ఆయిల్ అనమాట, చూస్తున్నారు కదా, ఇలువియా ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇలువియా ప్రొఫెషనల్ హాట్ వాటర్ షాంపూ. చెప్పాను కదా మీకు, ఇప్పుడు వాటర్ కూడా చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. వాటర్ వల్ల కూడా టూ మచ్ హెయిర్ ఫాల్ అవుతుంది కదా. సో చాలా మంది మినరల్ వాటర్ తో హెడ్ బాత్ చేసుకుంటున్నారు. మీరు షాంపూలు మారుస్తున్నారు అండ్ మినరల్ వాటర్ తో హెడ్ బాత్ చేసుకుంటున్నారు. ఆయిల్ కూడా ఒక ఆయిల్ కాదండి, చాలా రకాల ఆయిల్స్ కూడా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ హోమ్ రెమెడీ ఆయిల్స్ కూడా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ షాంపూ స్పాల్ కూడా రాసుకుంటున్నారు. అన్ని చేస్తున్నారు కానీ మీకు ఎటువంటి రిజల్ట్ మీకు రావడం లేదు కదా. సో అలాంటప్పుడు ఇది కూడా యూజ్ చేయండి. ఈ స్పా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే ఇలువియా ప్రొఫెషనల్ హాట్ వాటర్ షాంపూ. హాట్ వాటర్ షాంపూ ఏంటి అంటే మనకు వచ్చిన వాటర్ ని, అంటే ఎలాంటి పొల్యూట్ వాటర్ వస్తుంది కదా, ఇప్పుడు వాటర్ లో సున్నం కలిపిన వాటర్ ఉంటుంది, సున్నం వాటర్ అంటే అప్లై చేసుకుంటే సో మనకు వచ్చిన ఎలాంటి వాటర్ అయినా సరే సో ఆ వాటర్ ని కట్ చేసి ఈ షాంపూని మనకి హెయిర్ మీద డిప్ చేస్తుంది. కాబట్టి సో మనకి ఈ షాంపూ అనమాట చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకే దీన్ని హాట్ వాటర్ షాంపూ అన్నారు. సో ఇది వచ్చి డీటాక్స్ స్పా, కనిపిస్తుందా, ఇది డీటాక్స్ స్పా. సో ఇదనమాట. అండ్ తర్వాత ఇలువియా ప్రొఫెషనల్ హెయిర్ రిపేర్ మాస్క్. ఇప్పుడు స్ప్లిటన్స్ ఉంటున్నాయి కదా, మాస్క్ అనమాట అప్లై చేసుకుని ఒక 15 or 20 minutes అలాగా హెయిర్ కి లీవ్ చేసేసి మీరు మసాజ్ స్ట్రోక్స్ ఏమి ఇవ్వకూడదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ లో మసాజ్ స్ట్రోక్స్ ఇస్తున్నాం కాబట్టి మసాజ్ స్ట్రోక్స్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఈ మాస్క్ అనమాట అప్లై చేసి ఒక 20 minutes అలాగా హెయిర్ కి వదిలేసిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తోనే మనం హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం బ్లో డ్రై చేసుకుని సిరం అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చి ఇలువియా ప్రొఫెషనల్ హెయిర్ రిపేర్ మాస్క్ అనమాట. ఇది కూడా హెయిర్ సిరం అనమాట. ఇది లాస్ట్ లో అంటే అంతా అయిపోయినాక ఫస్ట్ ఆయిల్ మసాజ్, తర్వాత షాంపూ, తర్వాత మాస్క్, తర్వాత హెడ్ బాత్, తర్వాత బ్లో డ్రై, తర్వాత ఈ సిరం అనమాట అప్లై చేసుకుని ఇంకా హెయిర్ ని లీవ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకేనా. సో ఇప్పుడు నేను 1 by 1 నేను చేసి చూపిస్తాను. సో మీరు కూడా మీరు ఇంటి దగ్గర మీరు చేసుకుంటాను, మాకు మేము సెల్ఫ్ గా చేసుకుంటామంటే చేసుకోవచ్చు. బట్ దీని కాస్ట్ వచ్చి బయట చాలా ఎక్కువ ఉంది అనమాట. మాక్సిమం 6,000 or 5,000, 6,000 ఈ అమౌంట్ లో ఉంది. నేనైతే 6,000 పెట్టి తీసుకున్నాను అనమాట. సో ఆ అమౌంట్ లో ఉందన్నమాట. సో మీ బడ్జెట్ బట్టి మీరు తీసుకుంటాను అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు, అది ఎవరి ఆప్షన్ అనమాట. సో మేమైతే పార్లర్ కి తీసుకొస్తాము. ఎవరైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, సో హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు మన పార్లర్ కి రండి. ఎందుకంటే పార్లర్ మన స్పా అనేది చేస్తున్నాం అనమాట. రండి. ఈ స్పా అనేది మాక్సిమం ఎక్కువ మీరు వద్దు, చేసుకోండి. ఫస్ట్ మీరు చేసుకోండి, మీరు ఫస్ట్ దానికి మీకు రిజల్ట్ వస్తుంది. తర్వాత ఒక 2 months మీరు కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. మాక్సిమం దీని క్వాంటిటీ వచ్చి 1 month or 3 months లేదా 5 months వరకు రెగ్యులర్ గా చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో రిజల్ట్ ఎలా ఉందో చూసి మీరే చెప్పాలి నాకు. ఓకేనా. సో ఎప్పుడైనా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ అయితే ప్యూర్ అంటే 100% ప్యూర్ మోరకన్ ఆర్గాన్ ఆయిల్ అంట. ఇది నో సల్ఫేట్స్, నో సిలికన్స్, నో పారాబెన్స్, నో డైస్, నో మినరల్ ఆయిల్, నో పర్సెంటేజ్ అంట. అండ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ కోల్డ్ ప్రెసర్ అనమాట. సో దీంట్లో వెజ్ అండ్ కోల్డ్ ప్రెసర్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ క్యూరిటీ ఫ్రీ అనమాట ఉంటుంది ఆయిల్. సో ఇదైతే ఆల్మండ్ ఆయిల్, ఇది కనిపిస్తుందా. ఇది వచ్చి మన హెయిర్ కి సరిపడంత తీసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ ఆఫ్ తీసుకొని కాటన్ ఒకటి తీసుకోవాలి. అండ్ దీనికి ఏంటంటే ఓన్లీ ఆయిల్ మసాజ్ కాబట్టి కంపల్సరీ ఇంకేం మసాజ్ ఫస్ట్ ఇదే మనకి తర్వాత ఇంకేం మసాజ్ స్ట్రోక్స్ ఉండవు కాబట్టి సో ఆయిల్ మసాజ్ చేసుకుందాం. 5 pumps చేశాను అనమాట. ఇంకొంచెం వేద్దాం, 6, 7. సో చూస్తుందా, కనిపిస్తుందా. ఈ ఆయిల్ సరిపోతుంది. హీట్ చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మీకు బిఫోర్ హెయిర్ నాకు చూపించలేదు కదా. సో చూడండి, బిఫోర్ హెయిర్ చూపిస్తాను. కనిపిస్తుందా. నీట్ గా ట్యాంగిల్స్ మీన్స్ చికెన్ లేకుండా నీట్ గా హోమ్ చేసుకోవాలి. ముందు హెయిర్ కి ఎలాంటి ఆయిల్స్ కూడా ఉండకూడదండి. హెయిర్ కంప్లీట్ గా షాంపూ అయి ఉండాలి. ఎందుకంటే ముందు మనం షాంపూ అప్లై చేసుకున్న తర్వాతనే ఇలాంటి స్పా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మనం రాసిన పారాషూట్ ఆయిల్స్ అవి కాదు, అసలు అవి యూజ్ కావు. సపోజ్ మీరు పారాషూట్ ఆయిల్ రాసుకుని వచ్చినా సరే మేము మళ్ళీ షాంపూతో హెయిర్ ఎంత ఫ్రీజీ ఉందో కనిపిస్తుందో. సో గుచ్చుకుంటుంది కూడా. సో మీకు లాస్ట్ లో మీకు చూపిస్తాను. తర్వాత హెయిర్ ఇలా నీట్ గా ట్యాంగిల్స్ లేకుండా నీట్ గా హోమ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 partition తీసుకోవాలి. ఇలా 2 partition తీసుకొని మనం ఆయిల్ తీసుకున్నాం కదా, అది దాంట్లో కాటన్ వేసుకున్నాం కదా, కాటన్ వేసుకొని లేయర్ ఫస్ట్ స్టార్టింగ్ రెండు కోంబు లేదంటే మనకి ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, దాంతో చేసుకుని సరిపోతుంది. ఇలా నీట్ గా హెడ్ ఏక్స్ ఇలాంటివి ఏమైనా కూడా క్లియర్ అవుతాయండి. ఆయిల్ చాలేదంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా పార్టిషన్స్ తీసుకుని స్కాల్ఫ్ కి మాత్రమే ఆయిల్ రాయాలి.
స్కాల్ఫ్ కి ఆయిల్ రాసి ఇంకా లైట్ మసాజ్ చేసుకోవాలన్నమాట. సో నాకు ఆయిల్ సరిపోద్దేమో అనుకున్నా, చాలేదు. మళ్ళీ నేను ఆయిల్ తీసుకోవాలి. ఇలా నీట్గా ఇలా చేసుకున్నాక నెక్స్ట్ లాంగ్ హెయిర్ ఉంటుంది, సో చాలా మంది సరిపోదు, ఇంకేం చెప్తున్నా. ఇలా పార్టీషన్ తీసుకొని స్కార్ఫ్ మొత్తానికి కూడా సో నీట్గా ఇలా అప్లై చేసుకోవాలి. కొద్ది రోజుల్లో నేను కూడా హెయిర్ స్టైల్స్ అనేవి స్టార్ట్ చేస్తానండి. ఇలా నీట్గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్ గా స్కాల్ఫ్ అయితే ఆయిల్ అనేది తగలాలన్నమాట. కొంతమంది పైన రాసేస్తారు కదా, అలా కాకుండా కంప్లీట్ గా రూట్స్ వరకు తగలాలన్నమాట. రూట్స్ కి ఈ ఆయిల్ వెళ్తేనే తర్వాత మసాజ్ చేసుకుంటూ ఆయిల్ ఆయిల్ రాసాం కదా, బాగా ఒక 10-15 మినిట్స్ వరకు మసాజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా సరే మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందో అలాంటి వాళ్ళు కంపల్సరీ రాసుకోవచ్చు ఈ ఆయిల్ అనమాట. సో ఎవరికైతే హెయిర్ గ్రోత్ లేదో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆయిల్ ఏంటి స్పా కూడా చేసుకోండి. గ్రోత్ లేని చోట రీగ్రోత్ అవుతుంది అనమాట ఈ ఆయిల్, ఈ స్పా అప్లై చేసుకుంటే. సో నేను కూడా ఫస్ట్ టైం చేసుకున్నానండి. అది నేను కొన్న కాలంలో నాది ఒక స్పా కిట్ అనేది ఒకటి అయిపోయింది, సెకండ్ అనమాట ఇది నాకు. సో చాలా మంది అయితే వాడుతున్నారు, ఇది మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. బట్ నేనైతే ఫస్ట్ టైం కొన్నాను, నేను ఒకసారి యూజ్ చేయలేదు, నా క్లయింట్స్ మీద యూజ్ చేశాను అనమాట. అందువల్ల చెప్తున్నాను, చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇలా నీట్గా మొత్తం అంతా ఇప్పుడు ఆయిల్ అంతా రాసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా సరే మొత్తం హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. సో మొత్తం స్కాల్ఫ్ అంతటికి కూడా ఆయిల్ రాసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే 15 మినిట్స్ వరకు హెడ్ మసాజ్ చేసుకోవాలి. ఓకేనా? యాక్చువల్లీ ఈ స్పాకి అయితే మాత్రం స్టీమింగ్ అవసరం లేదు. సో ఎవరికైనా మీ ఆప్షన్ అండి, స్టీమింగ్ అనేది ఆప్షన్, బట్ డీటాక్స్ స్పా అనేది స్టీమ్ అవసరం లేదు మాక్సిమం. మరి ఎవరైనా చేసుకుంటారేమో నాకు తెలియదు, బట్ నేనైతే చేయను. డీటాక్స్ స్పా అనేది యాక్చువల్లీ ముందు మనం మసాజ్ చేసిన తర్వాత మనం షాంపూ అప్లై చేస్తాం కాబట్టి సో అవసరం లేదు. ఎందుకంటే లోరియల్ స్పాకి దీనికి డిఫరెంట్ ఏంటంటే, లోరియల్ స్పాకి మనం ముందు మనం స్పా క్రీమ్ అప్లై చేసిన తర్వాత మనం మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చి స్టీమ్ పెట్టి తర్వాత హెడ్ బాత్ చేస్తాం లోరియల్ స్పాకి. కానీ దీనికి అలా కాదనమాట. దీనికి ముందు మనం ఆయిల్ అప్లై చేసుకొని మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చి ఒక 15 మినిట్స్ మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత మనం షాంపూ రాసుకుంటాం. షాంపూ రాసుకున్న తర్వాత మాస్క్ అప్లై చేస్తాం. మాస్క్ అప్లై చేసినాక ఒక 20 మినిట్స్ చూస్తాం. 20 మినిట్స్ ఉంచిన తర్వాత మనం హెడ్ బాత్ చేసేస్తున్నాం. సో మనకి ఇక్కడ స్టీమ్ పెట్టవలసినంత అవసరం లేదు. సో ఎవరికైనా ఆప్షన్, మీ ఆప్షన్, మీ ఇష్టం. అది మీరు స్టీమ్ పెట్టుకుంటాము అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేను స్టీమ్ పెట్టట్లేదు, నేను ఇప్పుడు మసాజ్ ఇస్తున్నాను 15 మినిట్స్. సో ముందైతే మనకి ఫింగర్ టిప్స్ తో మనం ఎలా మసాజ్ చేసుకుంటామని చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నెక్ బ్యాక్ నుంచి ఇలా వెళ్ళి స్లోగా మసాజ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా ఇలా ఓకేనా? స్లోగా ఇలా నీట్గా ఇలా మసాజ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళకి క్లయింట్కి అడగాలన్నమాట, గట్టిగా ఇమ్మంటారా స్ట్రోక్స్ లేక స్మూత్ గా ఇమ్మంటారా అని అడగాలి. కొంతమంది గట్టిగా అడుగుతారు. సో తర్వాత సెకండ్ వన్ ఇది, కొంతమంది స్మూత్ గా అడుగుతారు అనమాట. సో ఆప్షన్ వాళ్ళకే వదిలేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ నుంచి ఇవన్నీ చేసుకున్నాక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాగా ఇలా తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ బ్యాక్ నుంచి కూడా అలాగే ప్రెస్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇలా ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇలా 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 ప్రెసింగ్ పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఈ మిడిల్ క్రౌన్ ఏరియా మిడిల్ ఉంది కదా, ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఎవరికైతే మైగ్రేన్ హెడేక్ ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఈ స్పాట్ అనమాట కొంచెం క్లియర్ అంటే రికవర్ అవుతుంది అనమాట. కొంచెం ప్రెసింగ్ ఇస్తే ఇలా మీకు అంతే పాయింట్స్ కావాలంటే ఇలా పెట్టి ఇలా పెట్టినాక ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఇది క్రౌన్ ఏరియా అనమాట, ఇక్కడ ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వెనక నుంచి మళ్ళీ ఇలా పెట్టి 4 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా మళ్ళీ వెనక ఇంకా 4 ఫింగర్స్ పెట్టినాక మళ్ళీ అక్కడ ప్రెసింగ్ పాయింట్ ఉంటుంది. మళ్ళీ కొంచెం కిందకి వెళ్తే కిందన నెక్ దగ్గర కిందన అక్కడ లోతుగా ఉంటుంది చూడండి, అక్కడ ఒక ప్రెసింగ్ పాయింట్ ఇవ్వండి. ఓకేనా? ఇలా పాయింట్స్ ఇచ్చుకుంటూ పోతే ఇంకా మీకు హెడేక్ ఏదైనా తగ్గుతుంది అనమాట. సో మొత్తం కూడా ఇలా ప్రెసింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. మొత్తం కూడా ఇలా ప్రెసింగ్ ఇచ్చుకుంటూ
ఇలా మసాజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ హెడ్ ఏక్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా ఇలా ఇలా ఇయర్ లాగండి. నెక్స్ట్ ఇలా ఇక్కడ ప్రెస్ ఇచ్చుకుంటూ ఇయర్ వెనకాల ప్రెసింగ్ ఇవ్వండి. తర్వాత ఇలా ఓకే, మళ్ళీ కిందన ఇయర్ వెనకాల కిందన ప్రెసింగ్ పాయింట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇలా ఇలా పెట్టుకోండి. ఐబ్రోస్ నుంచి కూడా మిడిల్ నుంచి కూడా ఇలా ఇచ్చుకుంటూ ప్రెసింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ ఐబ్రో మధ్య నుంచి ఇది ప్రెసింగ్ పాయింట్ అనమాట. ఇలా ప్రెసింగ్ పాయింట్ ఇచ్చుకుంటూ ఇలా పైకి వెళ్ళి లాగండి. ఇలా ప్రెసింగ్ పాయింట్ ఇచ్చుకుంటూ ఇలా ఇలా లాగాలి. ఇక్కడ ప్రెసింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ ప్రెసింగ్. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ ఒక టర్న్ వేసుకొని రావాలి. నెక్స్ట్ ఇలా నీట్గా నేర్చుకుంటూ చిన్నగా మైల్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. మసాజ్ స్ట్రోక్స్ చేసుకుంటూ ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. గట్టిగా ఇలా ప్రెస్సింగ్స్ ఇవ్వండి. బ్యాక్ ఫ్రంట్ మిడిల్ అంతా కూడా క్రౌన్ ఏరియా కూడా నీట్గా ఇలా ఇచ్చుకుంటూ అయిపోయింది. కొంచెం నెక్ దగ్గర కూడా ఒక స్ట్రోక్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. నెక్ అంటే కింద ఉంటుంది ఇంకా షోల్డర్కి నెక్ మధ్యలో కింద నెక్ ఏరియా అక్కడ కొంచెం పెయిన్ ఉంటుంది కదా ఎవరికైనా, అక్కడ కూడా ఒక చిన్న మసాజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే హ్యాండ్స్ లోపలికి పెట్టుకోవచ్చు. అక్కడ నెక్ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది చాలా మనకి. సో అలా అక్కడ చిన్న మసాజ్ ఒక రౌండ్ సర్కిల్ ఇలా చేసుకుంటూ హెయిర్ లోకి ఫింగర్స్ ని పెట్టుకొని ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, ఇలా ఇలా కూడా ఇటు సైడ్ కూడా అంతే సేమ్ ఇలా అనుకుని ప్రెస్ చేసుకొని గట్టిగా ఇలా లోపలికి హెయిర్ ఫింగర్స్ ని లోపల హెయిర్ లోపలికి పెట్టి ఉంచి ఇలా ఇలా హెయిర్ జస్ట్ లైట్ ఇలా ఎక్కువ లాగే టైట్ వస్తుంది, పెయిన్ వస్తుంది. ఇలా పెట్టి ఇలా లాక్టి జస్ట్ లిటిల్ పెట్టి ఇలా అలాగైతే ఇంకా హెడ్ ఏక్ ఏదైనా తగ్గుతుంది అనమాట. నాకు మైగ్రేన్ హెడ్ ఏక్ ఉందన్నమాట. సో నేనైతే ఎప్పటికప్పుడు ఇలా మసాజ్ చేసుకుంటాను. ఇలా మసాజ్ చేసుకున్న ప్రతిసారి కూడా నాకు ఎంత రిలాక్స్ అనిపిస్తుంది సార్. మిడిల్ నుంచి కూడా ఇలా ప్రెసింగ్స్ ఇచ్చుకుంటూ సో మసాజ్ అయిపోయింది, 15 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి వెళ్ళి మనం షాంపూ అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మన షాంపూ ఏంటి, హార్డ్ వాటర్ డీటాక్స్ హార్డ్ వాటర్ షాంపూ, డీటాక్స్ హార్డ్ వాటర్ షాంపూ. ఈ షాంపూ అప్లై చేసుకోవాలి. దీంతో 3 పంప్స్ ఓకేనా. దీంతో 3 పంప్స్ తీసుకుంటాము షాంపూ. అది వచ్చి ఇంత అనమాట, ఇంత షాంపూ వచ్చింది. సో ఇప్పుడు నేను షాంపూ చేసుకొని వస్తాను, హెడ్ బాత్ చేసుకొని వస్తాను. వచ్చినాక మాస్క్ అప్లై చేసుకుందాం ఓకేనా. సో నేను ఇప్పుడు షాంపూ చేసుకొని షాంపూ పెట్టుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ షాంపూ పెట్టుకున్నాను అనమాట. ఏ షాంపూ, ఇలివియా హార్డ్ వాటర్ షాంపూ అనమాట. ఇలా పెట్టుకొని నీట్గా అలాగా సో చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇక్కడ నేను షాంపూ ఇలివియా డిటాక్స్ హార్డ్ వాటర్ షాంపూ అనేది హెయిర్ కి అప్లై చేసుకున్నాను. సో షాంపూ పెట్టి హెడ్ బాత్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు కెమెరా రివర్స్ లో ఉండవాలి, మీకు రివర్స్ కనిపిస్తుంది. అదే ఇది హెయిర్ రిపేర్ మాస్క్ అనమాట. ఇది అప్లై చేసుకోండి. ఇది 4 పంపులు తీసుకోవాలి, గట్టి ప్రెస్ చేయాలండి. పంప్స్ అయితే పని చేయట్లేదేమో, సో పంప్స్ వల్ల రావట్లేదు కాబట్టి డైరెక్ట్ పంపుకోవడమే. నేనైతే 4 ప్రెసింగ్ చేశాను అనమాట. చేస్తే ఇదిగో ఇది కూడా వచ్చింది అనమాట ఈ పేస్ట్. సో దీంట్లో నేను ఇలాగైనా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే దీంట్లో హెయిర్ సిరం విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట, హెయిర్ సిరం. ఇది నీట్గా మరి నీట్గా అక్కర్లేదండి, జస్ట్ ఒక లేయర్ అలా తీసుకొని కోమ్ చేసుకుందాం అంతే. అంటే పార్టిషన్ తీసుకోవాలి కదా నీట్గా. సరే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పార్టిషన్ తీసుకుని స్టార్టింగ్ మిక్స్ తీసుకొని ఇప్పుడు యాక్చువల్లీ ఇది 2 రకాలుగా యూజ్ చేస్తున్నాం. ఎలా అంటే కొంతమంది ఏంటంటే ఇగో ఇలా ఓకే
లేదు ఇలా మనకి అవ్వదు అనుకుంటే ఏం చేస్తాం తెలుసా, కొంచెం ఇలా తీసుకొని ఇలా హ్యాండ్ పైకి ఇలా తీసుకొని కొంచెం నీట్గా ఇలా రబ్ చేసుకొని ఇలా రబ్ చేసుకొని ఏ లేయర్ అయితే మనం తీసామో ఆ లేయర్ని ఇలా, అర్థమైందా మీకు? ఇలా దాన్ని కోమ్ చేసుకోవాలి, నీట్గా కోమ్ చేసుకుంటూ ఉండాలి. సో మళ్ళీ ఒక చిన్న లేయర్ తీసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. నాకు బ్రష్తోనే అలవాటు. మళ్ళీ ఒక లేయర్ తీసుకోవాలి, చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుంటూ ఉండండి. ట్వంటీ మినిట్స్ ఇప్పుడు హెయిర్ మాస్క్ అప్లై చేసాం కదా, సో దీన్ని 20 minutes లీవ్ చేద్దాం. ఓకేనా? 20 minutes అయిపోయిన తర్వాత హెయిర్ ని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకుని ఇంకా బ్లో డ్రై చేసుకుని సెరం అప్లై చేసుకుంటే అయిపోయింది. అప్లై చేసి 20 minutes అయిపోయింది. 20 minutes అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసుకుని వచ్చాను. ప్లైన్ వాటర్ తో హెడ్ బాత్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇంకా ఇప్పుడు ఇప్పేసి బ్లో డ్రై చేసుకుందాం. ఇది ఇది అప్లై చేసుకోవాలి. ఇది చిన్న బాటిల్ ఉంటుంది, ఇది ఒక 2-3 వేసుకున్నాం. బాగా షేక్ చేయాలన్నమాట. ఇది ఇలా మనం ఎలా అప్లై చేసుకుంటాం అలాగే. చూస్తున్నారా బిఫోర్ హెయిర్ కి ఆఫ్టర్ హెయిర్ కి తేడా చూడండి. హెయిర్ ఫాల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక అండ్ ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. అండ్ అలాగే కొత్త వాళ్ళని మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ లో అడగొచ్చు. ఓకేనా? మీరు ఎటువంటి డౌట్స్ అడిగినా సరే నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? సో నా హెయిర్ అయితే మీకు నచ్చింది కదా. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, 2 days లో పోస్ట్ చేస్తాను. చూడండి 2 days లో వదిలేను. సో మా హెయిర్ మీకు నచ్చింది కదా. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది బడ్జెట్ గురించి చూస్తున్నారు. బడ్జెట్ గురించి చూస్తే మాత్రం మీ హెయిర్ మీరు అనుకునే స్టైల్లోకి అయితే రాదండి. ఎందుకు అంటే మనం కొంచెం హెయిర్ కోసం మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు కొంచెం బడ్జెట్ పెట్టండి. బడ్జెట్ పెడితే హెయిర్ ఫాల్ అనేది ఉండకుండా హెయిర్ గ్రోత్ నుంచి రీగ్రోత్ అవుతుంది అనమాట. ఇలాంటి స్పా చేస్తే హెయిర్ గ్రోత్ నుంచి రీగ్రోత్ అవుతుంది. సో హెయిర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. అది 1 కాదు, యాక్చువల్లీ 3 లేదా 5 months చేసుకోవాలి కంటిన్యూగా. అలా చేసుకుంటే మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో ఫస్ట్ రిజల్ట్ ఎంత గుడ్ గా ఉంది అంటే ఇంకా తర్వాత ఇంకెంత బాగుంటుంది చెప్పండి. సో మీరైతే కంటిన్యూ చేయండి. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు నా పార్లర్ వచ్చి సుజాత నగర్ లో ఉంటుంది. వైజాగ్ సుజాత నగర్ లో బాను బ్యూటీ మేకోవర్ అనమాట. మయూరి రెస్టారెంట్ ఆపోజిట్ లో ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ బాను బ్యూటీ మేకోవర్ అండ్ బాను బ్యూటీ పార్లర్ అనమాట. అండ్ అలాగే నా దగ్గర ఎవరైనా నేర్చుకోవాలి బ్యూటీ కోర్స్ కానీ, మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, సారీ డ్రైపింగ్ కానీ, సారీ ప్లీటింగ్ ఇలాంటిది ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవాలనుకునే వాళ్ళు సో నాకు ప్లీజ్ డిఎం చేయండి. నేనే మీ కాంటాక్ట్ లోకి వచ్చి నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్
like, share and subscribe our channel Banu Beauty Vlogs and my Instagram is Banu Makeup Artist. Please follow and follow more updates. Thank you so much.